Watch full episodes on Jio Hotstar. ఈ పిల్లలందరూ ఎవరు? చెప్తానాగా, వీళ్ళందరూ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ అసలు పోలీసులు అంటే ఏంటో నేర్పియమని నాతో వీళ్ళని పంపించారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వీళ్ళు నాతోనే ఉంటారు. నీకేంటి, నువ్వు ఏం జరుగుతుందో చూడ. ఏం మాట్లాడుతున్నారు లడ్డూ సింగ్? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం మాకుందా? యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. తలుపు తెరిచాను, ఎక్కడి నుంచి మరి ఈ శబ్దం వస్తోంది? ఇక్కడ కూడా అలాంటిది ఏం కనబడట్లేదే. అసలు ఈ శబ్దాన్ని ఇంతకుముందు నేను ఎక్కడ విన్నట్టుంది. అమ్మో, ఈ శబ్దం అసలు నన్ను నోమోరు చేస్తుంది కదా. మీరు నలుగురు చాలా తెలివైన డాగీస్ కదా, నా మాట వినండి. నా దగ్గర అసలు బిస్కెట్లు లేవు. ప్లీజ్ నన్ను వెళ్ళిపోనిస్తారా? నన్ను వెళ్ళిపోనివ్వండి. అయ్యో, నన్ను కాపాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను వదిలేయండి. వద్దు, కాపాడండి. అమ్మో, ఎవరు రాదే. అయ్యో, లడ్డు సిగ్నల్ ఎలా చేస్తారా? మీరు బాగుపడతారా? డాగి బుల్లెట్ స్పీడ్ కి వెనకాల వెంబడిస్తూ వస్తావు. తీసుకో. నన్ను వదిలేండి, వదలండి. చాలు చాలు. ఇది డాగీలా ఏంటిది? నా బుల్లెట్ ని ఇవి నడుపుతున్నాయి. నువ్వు అమ్మ వచ్చివా, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రాచి వాళ్ళని కాపాడు. రేబా, ఆది, యూడి, మీరు వేరే వైపు నుంచి వెళ్ళండి. దాన్ని నేను చూసుకుంటాను. సారీ ఫ్రెండ్, నాకు వేరే మార్గమే కనపడలేదు. కానీ నువ్వు దిగులు పడకు, మీ ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఓకేనా? శివ, అసలు లడ్డు సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. లడ్డు సింగ్ గారికి అసలు ఏమైంది? ఆయన ఎందుకని ఇలా నడుచుకుంటున్నారు? లడ్డు సింగ్ గారు, ఆగండి. లడ్డు సింగ్ సార్, స్పృహలోకి రండి. మీరు డాగీ కాదు, మీరు ఒక మనిషి. అర్థమైందా? ఆ డాగిళ్ళలో మళ్ళీ పట్టుకుని అలా కరిచాయో తెలుసా? మర్చిపోయాయి. నేను నిన్న వాటికి బిస్కెట్లు కూడా ఇచ్చాను కదా, తినమని. అవి అస్సలు విశ్వాసం లేనివి. అవును లడ్డు సింగ్ సార్, వాళ్ళని అసలు వదలకండి.
మీరు వెళ్ళి ఇప్పుడే వాళ్ళకి మీరు ఎవరు అనేది తేల్చేయండి. అది అసలు నీకేం తెలియదు. ఇంతకు ముందే చాలా సార్లు, అంటే ఒక 2 సార్లు అనుకో, నాకు లెక్కలు తెలియట్లేదు. ఎలా ఖర్చు అంటే ఇక నా వల్ల కాదు, నేను దాని దగ్గరికి వెళ్ళను. నా నొప్పిని అర్థం చేసుకో. లడ్డు సింగ్ గారు, మీ బాధ మాకు అర్థమవుతోంది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళి గొడవ పడడం వల్ల ఏమీ జరగదు. నాకేమనిపిస్తోందంటే మనం తిన్నగా వెళ్ళి ఆ రాజుతో మాట్లాడితే అంతా సర్దుకుంటుందనుకుంటా. శివ, ఏదైనా వర్కౌట్ మీరు మమ్మల్ని గైడ్ చేసినట్టే మేము ఆ బిల్డింగ్ మొత్తం వెతికాం, కానీ మాకు ఏదీ కనపడలేదు. అక్కడ ఎవరు ఉన్నట్టు కూడా మాకు అనిపించట్లేదు. అదెలా కనిపించకుండా పోతారు? అసలు మా మనుషుల్ని వాళ్ళు అక్కడి నుంచే ఎత్తుకెళ్లారు. అందుకని వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర మీ మనుషులు బందీలుగా ఉంటే తప్పకుండా వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుంటారేమో. ఎక్కడ దాచిపెట్టారో మనం ముందు కనిపెట్టాలి, కానీ మనం దాన్ని అసలు కనిపెట్టలేకపోతున్నాం. వేరేదైనా ప్లాన్ వేసి చూడాలేమో. శివ, నాకు ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే చిన్నగా మారిపోయి ఆ చోటికి వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళనెక్కడ బంధించుంచారో మనల్ని అక్కడే బంధిస్తారు. ఎస్ రేవా, ఈ ఐడియా ఏదో బాగుంది. సార్, మీరు మమ్మల్ని మళ్ళీ చిన్నవాళ్ళగా మార్చగలరా? అంటే ఇంతకుముందు మార్చినట్లుగానే. అలాగే శివ, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఈ విత్తనాన్ని మీరు మీ నోట్లో పెట్టుకోండి. ఇది ఎప్పటి వరకు మీ నోట్లో ఉంటుందో అప్పటి వరకు మీరు చిన్నదిగానే ఉంటారు. మీరు మామూలు మనుషులు అవ్వాలనుకున్నప్పుడు వీటిని మీరు తీసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు మీ నలుగురు చూడ్డానికి మాలాగే మారిపోయారు. ఇంకో విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీరు కూడా మాలాగే ఎగరగలరు. లడ్డు సింగ్ గారు, మీరు నార్మల్ గా బయట నించొని చూస్తూ ఉండండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు పోలీస్ ఫోర్స్ ని మొత్తం తీసుకొచ్చేయొచ్చు. కానీ నాకు తెలిసి అలా జరిగే అవకాశం ఉండదనే అనుకుంటాను. అసలు ఇప్పుడు నువ్వు నాతో లేవు. ఇక నేను ఉంటానో లేనో నాకే తెలీదు. మళ్ళీ నన్నే హెల్ప్కి పిలుస్తావు. త్వరగా రండి, మనం త్వరగా వెళ్ళి ఆ చెట్లలో దాక్కుందాం. అలారం కొట్టిందంటే ఎవరో ఇరుక్కున్నారనే అర్థం. పదండి, త్వరగా పదండి. బ్రహ్మాండంగా ఉంది, ఎవరో ఇరుక్కున్నారు. ఒకవేళ నా తోటకి ఎవరో బంధువులు వచ్చినట్టుకున్నారు. గుమ్నాం సింగ్ కి ఒక పేరు వచ్చి తీరుతుంది. ఆ, 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 శివ, జాగ్రత్త. రండి, త్వరగా ఇందులోకి వచ్చేయండి. రాకపోతే మిమ్మల్ని అందరినీ నేను నలిపి పారేస్తాను. ప్రాణం మీద ఆశ ఉంటే రండి, వచ్చేయండి. టైనీ మ్యాన్, లెట్స్ గో టు యువర్ న్యూ హోమ్. చూసావా శివ, ఈ వ్యక్తి ఎంత బుద్ధిమంతుడో. మనం ఇక్కడే నిల్చున్నాం, కానీ మనకి ట్రాప్ డోర్ గురించి ఏం తెలియలేదు. 4 వైపులా చూడండి. మీరు ఉండడానికి మంచి ఏర్పాట్లు చేశాను. వెళ్ళండి, మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. సుఖంగా ఉండండి. ఎంత కావాలన్నా తినండి, ఎక్కడ కావాలన్నా అక్కడ తిరగండి. మీరందరూ ఎవరు? మాలాగే కనిపిస్తున్నారు, కానీ మా వాళ్ళు కారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ రాజుగారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అరే ఏంటిది? ఎలా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇల్లు? భయపడకండి, మేము మీ అందరినీ ఇక్కడి నుంచి కాపాడి బయటికి తీసుకువెళ్దామనే వచ్చాం.
త్వరగా అందరూ నా వెనకాలే రండి. త్వరగా త్వరగా అందరూ పైకెక్కి రండి. ఇక్కడ దారి క్లియర్ గా ఉంది. ఏం జరుగుతుంది? ఈ టైనీ మ్యాన్స్ అందరూ ఎందుకు ఎలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు? ఆ అబ్బాయి నిన్న ఇన్స్పెక్టర్తో వచ్చిన వాడే కదా, వాడు ఇక్కడేం చేస్తున్నాడు? జగ్గు, బగ్గు, త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. రేవా, త్వరగా. ఆదియుడి, వీళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళండి. వాళ్ళని బంధించి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి మీరు ఎలాంటి అడ్డు వేయలేరు. వాళ్ళు అలాగే ఉంటారు. నా కల ఏంటంటే ఇలాంటి హ్యూమన్స్ కోసం ఒక కాలనీ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళని ఉంచి పేరు సంపాదించడమే. వాళ్ళని విడుదల చెయ్యలేను. ఒక చిన్న కరెక్షన్ అంకుల్, వాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారనుకుంటా. బాయ్, నేను వెళ్ళిపోతాను. ఎలా తప్పించుకొని వెళ్తావు? నేను ఎవ్వరిని తప్పించుకొని వెళ్ళనివ్వను కదా. చార్లీ, డెల్టా, రేవో, అందరూ రండి. రేవా, ఆదియుడి, మీ ముగ్గురు లడ్డు సింగ్ గారితో ఆయన బైక్ లో వెళ్ళిపోండి. నేను ఇప్పుడు టైనీ మ్యాన్స్ తోనే వెళ్ళాలి. మీరు వెళ్ళండి, వెళ్ళి ఎగరడానికి సిద్ధం అవ్వండి. అదిగో వాళ్ళు అక్కడున్నారు. ఓహో, అంటే వీళ్ళు కూడా ఎగురుకుంటూ వస్తున్నారా? ఓకే, మీరందరూ ముందు వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చిన్నపిల్లడో, బాస్ టైనీ మనుషుల్ని తిరిగి తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. మర్యాదగా పంపు, లేదంటే నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ సార్, మీ కమాండో ట్రైనింగ్ ని ఉపయోగించి దయచేసి మమ్మల్ని కాపాడండి ప్లీజ్ సార్. అది యూడి, ఎందుకని నా మీదకి ఎక్కారు? నేను బైక్ నడపాలా వద్దా? నా మాట వినండి, వెళ్ళి మీ సీట్ లో కూర్చోండి, లేకపోతే బైక్ డిస్బ్యాలెన్స్ అవుతుంది. లడ్డు సింగ్ సార్, అసలు మీరు సైడ్ చూడండి, మీకు బ్యాలెన్స్ తప్పుతోంది. ఏంటయ్యా చెప్తున్నారు? నేను ముందు చూసి బండి నడపనా, సైడ్ లో చూసుకోవాలా? ఏముంది సైడ్ లో? ఇదా డాగి 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 డాగి. మీరు నా గురించి దిగుడు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇంకా వాళ్ళ మనుషులు రావచ్చేమో, వాళ్ళని నేను చూసుకుంటాను. ఒక్కడే నా మనుషుల్ని అందరినీ ఒక్కొక్కడిగా కొట్టి పారేస్తున్నాడు.
ఆ పిల్లాడు నా పేరు గొప్పగా మారడాన్ని అస్సలు ఆపలేడు. లడ్డు సింగ్ సార్, బైక్ మీద ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తాం. బిస్కెట్ ఉంటే వీటికి వెయ్యండి. నువ్వు చెప్పింది కరెక్టే, నేను మర్చిపోయాను. నేను ఈరోజు అసలు నాతో పాటు బిస్కెట్ తెచ్చానుగా. ఈ కుక్కలు చాలా తెలివైనవి. అసలు బిస్కెట్లు తింటున్నాయి, మళ్ళీ వెంబడిస్తున్నాయి ఏంటి? గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి హక్కు ఉంది అంకుల్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను నువ్వు ఎదిరించలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇలా చూడండి అంకుల్, మీరు ఏదైతే చేశారో దానికి తగ్గ పేరు మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ వచ్చే పేరు మంచి పేరు అయి ఉండదని గుర్తుంచుకోండి. శివా, వీడికి జైల్లో నేను ఒక కొత్త పేరు ఇస్తానులే. అదేనయ్యా బదనామ సింగు. అదే వీడికి బాగుంటుంది, అందుకే నేను వీడికి ఇలాంటి పేరు పెట్టాను. అక్కడ లోపలికి వచ్చి నీ కుక్కలకి బిస్కెట్లు తినిపించుకోరా. నాకు బిస్కెట్ అంతా వద్దు. నేను అవమానించబడడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయండి. శివ, నీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మేము కొత్తగా తులసి మొక్కలు నాటుతాం. అవసరం లేదులేండి. మీ దగ్గర నుంచి మేము తీసుకున్న తులసి ఆకులు మేము ఒక కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళి పెడతాం. ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే ఒక కొత్త పర్వతం ఉంటుంది. అక్కడ ఎవరికి తెలియని చోట ఒకటి నాకు తెలుసు. బహుశా నాకు తెలిసి ఎవరు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టరు. ఇక మీ చెట్లని కూడా ఎవరు తీసుకువెళ్లరు. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శివ. మేము నీకోసం వేచి ఉంటాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.